సహోదరులారా, ఒక ఊర్లో ఒక ఇంటి ముందు కొంచెం టీవీ స్టూడియో వాళ్ళందరూ ఉండి ఒక టీవీ ప్రోగ్రాం చేస్తూ ఉంటారు. ఆ టీవీ ప్రోగ్రాం సుమారుగా లైవ్‌లో వస్తూ ఉంటది. చాలామంది టీవీలో చూస్తుంటారు. ఆ ఇంటి ముందు నిలబడిన వాళ్ళు కూడా కొందరు చూస్తుంటారు. ఆ ఇల్లు చాలా ఊరు బయట, చాలా మంచి ఇల్లే. కానీ ఊరు బయట అట్లా ఉంటది. అందులో నివసించే ఆయన ఆ దేశంలో చాలా పెద్ద హోదాలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి, చాలా పెద్ద హోదాలో రిటైర్డ్ అయ్యారు. అందులో ఉంటాడు. తన పిల్లలు అందరూ ఎవరు ఇక్కడ ఉండరు. భార్య కూడా చనిపోద్ది. ఒక్కటే. ఆయన ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఆయన ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళినా ముందో 2 కార్లు, వెనక 2 కార్లు, కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్, బాడీ గార్డ్స్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళందరి మధ్యలో అట్లా వెళ్ళటం, ఆయనకు ఒక్కోసారి హెలికాప్టర్ ఉండటం, ఒక్కోసారి స్పెషల్ ఫ్లైట్ ఉండటం, ఇవన్నీ సహజం ఆయనకి. అలాంటి ఆయన ఈ ఇంట్లో ఈయన ఇంకొక ఇద్దరు మనుషులతో ఉంటుంటాడు. ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు ఆయన అడుగుతారు, ఇలా ఎలా ఉండగలుగుతున్నారు మీరు అని. ఇది ఎలా ఉండేదేముంది, ఉండాలి, ఇంకా ఇట్లా తప్పదు అన్నట్టుగా కూడా నేనే ఉండట్లా. ఆల్రెడీ నాతో ఇంకా ఇద్దరు ఉన్నారు. ఒక డ్రైవరు, ఒక చెఫ్ కమ్ మెయిడ్ ఒక అమ్మాయి ఉంటుంది. సో వాళ్ళిద్దరు నాకు ఎక్కువ, నేను ఉండేసుకోగలను. ఒక్కోసారి మా వంట అమ్మాయికి నేనే చెప్తుంటాను ఎలా చేయాలి ఏంటనేది. కాబట్టి నాకు అక్కర్లేదు, కాదు కొంచెం తొడవటం అవన్నీ కావాలి కాబట్టి వాళ్ళు ఉన్నారు. కానీ నాకు ఇది చాలు అంటారు. చాలామంది ఏమంటారంటే అంత బతికి ఆ స్థాయిలో బ్రతికి అట్లా మాట్లాడతారు మనుషులాళ్ళు. ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కూడా అడుగుతుంటారు. అప్పుడు అవన్నీ అవసరం, అప్పుడు ఇవే అవసరం, ఇది నాకు ఇప్పుడు ఉంటే చాలు. ఏదో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ ఏదన్నా అట్లా ఉండి నేను పడుకుంటా ఒక గది ఉండి నా మినిమం అవసరతలు ఉంటే నాకు చాలు. అంతకు మించి అసలు ఇంత ఇల్లు కూడా నాకు అనవసరం. వీళ్ళిద్దరు మనుషుల్ని కూడా గవర్నమెంట్ నాకు ఇచ్చింది అని చెప్తాడు. అందరూ ఆశ్చర్యపోతాడు. విలాసవంతమైన జీవితం జీవించి ఇంత చిన్న దగ్గర ఎట్లా ఉంటున్నాడా? ఆయన ఏమంటున్నాడు, ఇది నాకు చిన్నదే కాదు, నాకు సరిపడిన దానికన్నా ఎక్కువ అంటున్నాడు. సహోదరులారా, ఏదైనా మనం సరిపెట్టుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. తిండైనా, లేదు ఇంకేదైనా సరే, బట్టలైనా, హోదా అయినా, డబ్బు అయినా, నువ్వు సరిపెట్టుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే సరిపడిన దానికన్నా ఎక్కువ చేయకూడదని, అలాగని తక్కువ చేయకూడదని, మితంగా ఉండాలని మనకు బోధించి, సరిపెట్టుకోవడం గురించి, సంతృప్తి గురించి ఎంతో మనకి బోధించిన మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం నుండి ధ్యానం చేస్తాం. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా. నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా. పౌలు గారు రాసిన పత్రిక కాదని కొందరు అంటున్నారు. తెలుగు బైబిల్లో పౌలు గారు రాసినటువంటి హెబ్రీ పత్రిక అని నేను నమ్ముతున్నాను. మీరు నమ్మనా నమ్మకపోయినా దేవునికి స్తోత్రం. దేవుడు దీన్ని గ్రంథంలో సమకూర్చారు. సమకూర్పులో గ్రంథ సమయానికి ఇది కూర్చారు కాబట్టి లేఖనం అని నేను నమ్ముతున్నాను. ఇందులో రాస్తూ అంటాడు కదా, ధనాపేక్ష వద్దు, ఉన్న వాటితో సంతృప్తి పడండి అంటాడు. ఈ ధనాపేక్ష అనే మాట బైబిల్లో చాలాసార్లు కనపడుద్ది. డబ్బు ద వెరీ నెక్స్ట్ టు గాడ్ అని యేసు ప్రభు వారే చెప్పారు. డబ్బు అనేది దేవునికి తర్వాత స్థానంలో అట్లా ఉండిపోయింది అది డబ్బు. అందుకని యేసు ప్రభు వారు కూడా కొండ మీది ప్రసంగంలో మాట్లాడుతూ మీరు దేవుని సిరిని ప్రేమింపలేరు అని చెప్తాడనమాట. లేదు సేవించలేరు అని చెప్తాడు. దేవుణ్ణి సేవించేవాడు దేవుణ్ణి సేవిస్తుండాలి, డబ్బు వైపు తిరగకూడదు. డబ్బును సేవించేవాడు డబ్బునే ప్రేమించుకొని డబ్బుతో పాటు పో. ధనం శాశ్వతం కాదు అనేది మీ అందరూ తెలిసిందే. కాబట్టి డబ్బుతో వెళ్తే డబ్బుతో పాటు అట్లా పోతావు.
డబ్బులు మారిపోతూ ఉంటాయి. మీకు తెలుసు కదా డీమానిటైజేషన్ అని. నాకు అది అలా చేసేవరకు ఆ పదం ఉందని కూడా తెలియదు. డబ్బులు మార్చేస్తారు, పాతవన్నీ తీసుకెళ్ళి ఇచ్చేయాలి, కొత్తవి తెచ్చుకోవాలి. అట్లా మనం దేన్నైతే నమ్ముకున్నాం అది నేను ఇక పనికిరాను అని నీతో చెప్పేస్తూ ఉంటుంది డబ్బు విషయంలో. కనుక సహోదరులారా, ధనాపేక్ష లేదా డబ్బు అనేది ఎప్పుడూ కూడాను దేవుని తర్వాత స్థానాన్ని చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటి అంటే, మీకు కలిగిన వాటితో తృప్తిపడి ఉండండి అంటాడు. కలిగిన వాటితో తృప్తిపడి ఉండటం అనేది చాలా గొప్ప అభ్యాసం. అది ఈజీగా రాదు. చాలామంది భక్తుల దగ్గర నేను చూసా, పెద్ద పెద్ద సేవకుల దగ్గర, సేవకురాళ్ళ దగ్గర చూసా. అప్పుడప్పుడు నా విషయంలో కూడా అట్లా జరగడానికి కొన్ని అట్లా సమకూడిని నేను కూడా కొంత అట్లా మెయింటైన్ చేయడానికి ప్రభు కనికరించి బుద్ధి తెప్పిస్తూ నాకు అవగాహన కలిగిస్తూ వాటి నుంచి దూరం అవటానికి కృప చూపించి. కాబట్టి ఒక లెవెల్ మెయింటైన్ చేయాలి, ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. మనం అంటే ఏంటి అనే దృక్పథం మనుషులకు ఉంటుంది. ఆ స్టాండర్డ్ని బట్టి అప్పులు చేస్తుంటారు, దానికోసం అని చెప్పి వెళ్ళి తిప్పలు పడుతుంటారు. ఇవన్నీ మీకు తెలిసినవే, నేను కొత్తగా చెప్పేదేమీ లేదు. అయితే ప్రభునందల ప్రేమతో నేను మీతో చెప్తుంది ఏంటంటే, కలిగి ఉన్న వాటితో తృప్తి పొందటం అనేది డబ్బు విషయం మాత్రమే కాదు. ధనాపేక్ష లేని వాళ్ళే ఉండాలి అనేది ఒక మాట అయితే, మీకు కలిగిన దాంతో అది చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా, ఎకరం పొలమా 10 ఎకరాల పొలమా, ఇవన్నీ కాదు. నీకు ఏముంది, అసలు ఏది లేదా, ప్రజెంట్ నీకు ఏది ఉందో దాంతో తృప్తి పడుతూ ఉండు అన్నాడు. ఏది ఉన్నదో దానితో తృప్తి పడమని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, అది నీ దగ్గర ఉండేటట్టు దేవుడే చేశాడు. దేవునికి స్తోత్రం. నా మాట మీకు అర్థమైంది కదా. ఏది ఉన్నదో దాంతో తృప్తి పడమని దేవుడు ఎందుకు చెప్తున్నాడు, లేదా కలిగి ఏది ఉన్నారో దేన్నైతే కలిగి ఉన్నారో దాంతో తృప్తి పొందమని ఎందుకు చెప్తున్నాడంటే, నువ్వు కలిగి ఉన్నదాన్ని దేవుడే నీకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అనుగ్రహించిన దానిలో అన్నీ ఉంటాయి. అయితే అసలు తమాషా అంతా ఇక్కడే ఉంది. ఏంటి అని కానీ ఆలోచించినట్లయితే, నీకు కలిగి ఉన్న ఏంటి అదొకసారి నువ్వు లిస్ట్ రాసుకోవాలి. సపోజ్ నాకు ఇల్లు ఉంది, నాకు పొలం ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు భార్య ఉంది, లేదా భర్త ఉన్నాడు, నా పిల్లలు హై లెవెల్కి వెళ్ళిపోయారు, చదువుకుంటున్నారు. ఒకళ్ళు ఆ స్టేట్లో, ఇంకోళ్ళు ఈ స్టేట్లో, యుఎస్లో ఉంటున్నారు, లేదు ఇంగ్లాండ్లో ఎక్కడెక్కడో ఉంటున్నారు. మన దేశంలో మాత్రం కాదు, వేరే దేశాల్లో పెద్ద పెద్ద పనులు చేస్తుంటున్నారు అని చెప్తుంటారు. పెద్ద పెద్ద పనులు నాకు తెలుసు వాళ్ళు చేసేవి. కాబట్టి మా అట్లాగా ఏదో మనకు కలిగిన దాని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఈ కలిగి ఉన్నవన్నీ కూడా మీరు చెప్తున్నవన్నీ కూడా అదృశ్యం అవుతాయి. అది మీరు దయచేసి గమనించండి. మీరు ఏదైతే చెప్తున్నారో నాకు అది ఉంది ఇది ఉంది ఇవన్నీ అదృశ్యం అయిపోతాయి. ఒకసారి అసలు కంటికి కనిపించవు, లేదు నువ్వే వాటి కంటికి కనిపించవు. మళ్ళీ అది కూడా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకో. అంతే. ఒక పాత పాట మనకు తెలియజేస్తూ ఉంటుంది, బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడ, గాన బ్రతికియున్న కాలముననే ప్రభుని గొలువండి. కాబట్టి శాశ్వతం కాదు బ్రతుకు. రేపేం సంభవిస్తా నీకు తెలియదు, నాకు తెలియదు. కాబట్టి నాకు ఎవరిని ఎవరిని అని చెప్పుకుంటాం అది ఒక విధమైన అజ్ఞానం, అవగాహన లేమి, వివేచన లేమి. మీకు కలిగి ఉన్నవి ఏంటి అని మీరు ఆలోచించుకుంటే, మీకు కలిగి ఉన్నవి దేవుని దగ్గరకి లేదా దేవునికి దగ్గరగా ఉన్నాయా లేవో ఒకసారి ఆలోచించుకో. మీరు ఒక చిన్న మాట చెప్తాను. లూకాసు వార్త యేసుప్రభు వారు కానుకలు పెట్టి దగ్గర కూర్చుంటారు. 12 మార్క్ 12లో ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేస్తుంది. అప్పుడు యేసుప్రభు చెప్తారు, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేశారు, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిందంతా వేసేసిందని. నాకు ఏదుందో అది దేవుందే అనే దృక్పథం, లేదా దేవుని దగ్గర నుంచి ఇవ్వబడిందే, ఎప్పుడు కానీ దేవునికి ఇచ్చేస్తాను నేను అనే దృక్పథం ఉన్నవాడు బైబిల్లో రాయబడతారు. అంతకుముందు విస్తారంగా డబ్బులు వేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా బైబిల్లో రాయబడాల. ఈ అమ్మాయికి తక్కువ వేసింది, కానీ దృక్పథం ఏంటి, నాకు కలిగినదంతా. సహోదరులారా, నాకు కలిగిన వాటిని మళ్ళీ ప్రభు దగ్గర తీసుకొచ్చి పెట్టగలిగిన జీవితం చాలా శ్రేష్టమైన జీవితం. అలా అంటే మళ్ళీ దశంభాగం గురించి మాట్లాడుతున్నానేమో అనుకుంటున్నారు.
అన్నీ అంటున్నాను, నేను దశంభాగం అంటలా. దయచేసి ఇది కూడా గుర్తుంచుకోవాలి. మీరు కొంచెం భయపడినా నేను అన్నీ అంటున్నా. నేను అలాగే పెడుతూ వస్తానికి ప్రయత్నిస్తున్నాను. తప్పనిసరిగా నేను ఈ విషయంలో దేవుని కృప ఉంటే సక్సెస్ అవుతాను. అన్నీ సేవ నిమిత్తమే, అంతా దేవుని కొరకు. కాబట్టి నువ్వేం కలిగి ఉన్నావు అని కానీ మనం ఆలోచించినట్లయితే మనుషులు చెప్పేవన్నీ మెటీరియల్స్ ఉంటాయి. మరి మనం ఏం కలిగి ఉండాలి అంటే యేసుక్రీస్తుని కలిగి ఉండాలి. ఈ మాట మీరు గుర్తుంచుకోండి. ఆయన్ని కలిగి ఉండాలి మనం. నేను మీ యందును మీరు నా యందును నిలిచి ఉన్నాడు అంటే ఆయన్ని మనలో నిలిచి ఉండేటట్లుగా. లేదు ఆయన అంటే యేసు ప్రభు వారు ఎక్కడ కూర్చుంటారు పాస్టర్ గారు, కాళ్ళు ఎత్తి పెట్టుకుంటాడు, చేతులు ఎత్తి పెట్టుకుంటాడు, ఇట్లాంటి గాన ఆ ఆలోచనలన్నీ మీకు వచ్చి మసక కమ్మేసేసి ఏం చేయాలో అర్థం కాని స్థితి వచ్చేస్తే మీరు గమనించాల్సింది ఏంటంటే ఆయన వచ్చి కూర్చోడు, ఆయన వాక్యం ఉంటుంది. వాక్యం ఉన్న దగ్గర ఆయన ఉన్నట్లే. ఎందుకంటే ఆయనే వాక్యం. స్వరూపం మారుతుంది కనుక ఆ వాక్యం వచ్చి మనలో ఉండేటట్లుగా, మన యందు ఉండేటట్లుగా, మనం దాన్ని కలిగి ఉండేటట్లుగా చూసుకోవాలి. వాక్యాన్ని లేదా దేవుని వాగ్దానాన్ని కానీ మనం కలిగి ఉంటే దేవునిగా మనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మాటని లేదా దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉంటే ఆ వాక్యం ఉన్నంతకాలం నువ్వు ఉంటావు. దేవునికి స్తోత్రం. వాక్యం అమరత్వంలో ఉంటుంది, మనం అమరత్వంలోకి వెళ్తాం, అమరులుగా మనం కొనసాగిపోతాం. కాబట్టి దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నవాడిగా ఉండాలి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని రాయబడి ఉందిగా యోహాను సువార్త 1:3. అంటే కాబట్టి ఏది కలిగినా నీకు ఆయన లేకుండా కలగలేదు, అది ఆయన ఇచ్చింది. కనుక మనం ఆయన ఇచ్చిన దాన్ని పట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటూ ఆయన కలిగించే దృక్పథంతో అన్నిటినీ మించి వీటిని విడిచిపెట్టి ఎప్పటికైనా సరే ఆయన దగ్గరికే వెళ్ళిపోవాలని ఆయన్ని కలిగి ఉన్నవారుగా మన జీవితాలు విస్తరించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కలిగి ఉన్న వాడితో తృప్తి పొందాలి. గ్రహాం స్టెయిన్స్ వైఫ్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. 2 మగపిల్లల్ని చిన్నప్పుడే చచ్చిపోయారు. పోనీ మగపిల్లలు చచ్చిపోయారు, భర్త ఉంటాడేమో అనుకుంటే భర్త కూడా చచ్చిపోయాడు. ఒకేసారి పురుషులందరూ చచ్చిపోయారు. ఆమె గ్లాడీ స్టెయిన్స్, తన కూతురు, వీళ్ళిద్దరు నిలబడ్డారు. మొత్తానికి అన్నీ అయిపోయిన తర్వాత ఆ పాప ఫర్దర్ స్టడీస్ కోసం వాళ్ళు వెళ్ళిపోయారు. అయ్యో వాళ్ళ ముగ్గురు లేరు అని ఆవిడ దుఃఖపడలా. పరిచర్య కొనసాగిస్తూనే ఉంది. కలిగిన తన కూతురుతో తృప్తి పొందుతుంది. ఆ కూతురు కూడా పెళ్ళయిందని విన్నా నేను. దేవుని నామానికి మహిమ కలుగుగా. కనుక సహోదరులారా, మనం కూడా మన జీవితాల్లో మ్యాక్సిమం మనకు దేవుడు ఏమి ఇచ్చాడో దాంతోనే మనం తృప్తి చెందాలి. ఒక్కోసారి అది మనకి తృప్తి నమ్మకపోవచ్చు, కానీ తప్పనిసరిగా మరి తృప్తి పొందాలంతే. అట్లాంటి కృపలోకి దేవుడు మనల్ని నడిపించును గాక. సహోదరులారా, గుర్తుంచుకోండి, ఆ పెద్ద ఆఫీసర్ గారు, అంత పెద్ద ఆఫీసర్ గారు మరి అంత చిన్న ఇంట్లో ఎట్లా ఉంటున్నారంటే నాకు ఇది సరిపోతుంది అన్నాడు. ఆయనకి ఏం కావాలి? ఒక జానుడు బొట్ట, దానిలో కనిగి ఒక గిద్దడు బియ్యం, అంత పప్పు చారు హెయ్యి ఉంటే సరిపోతుంది. ఆయన ఇక అంతే, సరిపోయింది. రోజులు వెళ్ళమార్చాలి లేదా వెళ్ళబుచ్చాలి. రోజులు వెళ్ళబుచ్చటానికి దేనికి అంటాడు ఆయన. పెద్ద స్విమ్మింగ్ పూల్ అయ్యి ఉండే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఆ వయసులో ఏం స్విమ్మింగ్ చేస్తాడు? లేదా ఇంకేదో ఉంది, జిమ్ ఉంది, అయ్యన్నీ ఆ టైంలో వెళ్ళి ఏమి బాడీ బిల్డర్ లాగా ఏం పని చేస్తాడు? రిటైర్డ్ అయిపోయిన తర్వాత. కాబట్టి అతనికి మినిమం ఉండవలసి ఉంటే చాలు, మినిమం కన్నా ఎక్కువే ఉన్నాయి, నాకు ఇది సరిపోతుంది అన్నాడు. ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేది. బంగ్లా ఆల్మోస్ట్ ఒక 40 మంది దగ్గర వర్కర్స్ ఇట్లుండేవాడు. కనుక సహోదరులారా, మీకు కలిగి ఉన్న వాటితో మనం తృప్తి పొందగలిగితే దేవుడు రాను రోజుల్లో చాలా మంచి అద్భుతాలు మనకి చేస్తాడు. అట్లాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, కనికరాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, మాకు కలిగిన వాటితో తృప్తి పొందటం మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. అన్నిటిని మించి మిమ్మల్ని మేము కలిగి ఉండటానికి మాకు నేర్పించు అయ్యా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మేమేమై ఉన్నామో అది నీ కృప అని చెప్పి ఒప్పుకుంటున్నాను. మనోహరుడు అయిన దేవుడా, నీ యొక్క మహిమను, నీ యొక్క కృపను విస్తరింపచేయి. ఈ సమయంలో నా ప్రభువు నేను ప్రార్థన చేస్తున్నాను. నా సహోదరులందరూ కలిగిన వాటితో తృప్తి పొందుతూ వారి విషయాల్లో నా ప్రభువు చక్కగా బలాభివృద్ధి పొందటానికి కావాల్సిన కృపా కటాక్షాలు అనుగ్రహించే దేవుడని నమ్మి నిన్ను స్తుతిస్తూ, ఘనత మహిమ ప్రభావాలు యుగయుగములు మీకే ఆరోపిస్తూ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతమాలు కొంచున్నాము తండ్రి. ఆమెన్,
ఆమెన్. ఆమెన్.